హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఇన్స్టెంట్ ఎగ్ నూడిల్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. నూడిల్స్ని ఉడకబెట్టే ప్రాసెస్ లేకుండా కర్రీస్ చాలా తక్కువ టైంలో చాలా ఎమ్మీగా ప్రిపేర్ చేసేసుకొని నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉండే విధంగా ఈ ఇన్స్టెంట్ ఎగ్ నూడిల్స్ రెసిపీ ఉండింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒకటి చిన్న సైజ్, ఒకటి పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసేసుకున్నది లైట్గా సాటే చేసుకోవాలి. హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్, మీడియం సైజ్ టమోటో ఒకటి, రుచికి సరిపడా ఉప్పు, హోమ్ మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ పసుపు పావు టీ స్పూన్ వేసేసి ఈవెన్గా కుక్ చేసుకోవాలి. పూర్తిగా కుక్ అయిన తర్వాత పావు టీ స్పూన్ హోమ్మేడ్ కారం వేసి కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ వేసేసుకుంటున్నాము. నూడిల్స్ 2 ప్యాకెట్స్ కోసం 2 ఎగ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా వేసేసి కాసేపటికి తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. కాసేపటి తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటే మనకి ఎగ్స్ అనేది ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉండడం జరుగుతాయి. ఈ మసాలా మొత్తంలో ఎగ్ మొత్తం కూడా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మ్యాగీ మసాలా 1 ప్యాకెట్ తీసుకున్నాను. మనం 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా తీసేసుకుంటే మ్యాగీ మసాలా డామినేట్ చేసేస్తుంది, అందుకోసం అనేసి 1 తీసేసుకున్నాము. 1/2 లీటర్ వాటర్ వేసేసుకున్నాను. ఇక్కడ మనము మ్యాగీ తీసేసుకుంటున్నాము. 2 మ్యాగీ తీసేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ మ్యాగీ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ మసాలా మిశ్రమంలో యాడ్ చేయండి. ఫుల్ ఫ్లేమ్లోని మూత పెట్టేసుకొని లేదా మూత పెట్టకుండా అయినా కూడా మనం కుక్ చేసేసుకోవచ్చు. అసలు కదిలించకూడదు. మనం ఎప్పటికప్పుడు కదిలిచ్చేస్తూ ఉంటే నూడిల్స్ అనేవి విరిగిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడు మూత తీసేసుకొని పైన కదిలిచ్చేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి విరగకుండా పొడి పొడిలాడుతూ పొడుగ్గా వస్తాయి. మసాలాస్లో ఈవెన్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇన్స్టెంట్గా చాలా తక్కువ మసాలాస్తో ప్రిపేర్ చేసేయచ్చు టేస్టీగా. నెక్స్ట్ టొమాటో సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. టోటల్గా హై ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది చేసేసాను. సో ఇన్స్టెంట్ ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఫ్యూ సెకండ్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. అంతే, టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. వేడిగా దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పిల్లలకి పెద్దలకి అందరికీ చేసి పెట్టండి. సో ఎమ్మీగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.